మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. స్వీటీ, వంశీ, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? పర్లేదు, చెప్పండి. బయటికి వెళ్ళాం. ఎవరు తీసుకెళ్లారు? నానమ్మ. మీరు వెళ్ళండి. నేను మీ పిన్నితో కొంచెం సీక్రెట్గా మాట్లాడాలి. వెళ్ళండి. వెళ్ళండి. ఏంటి, ఏం అర్థం కావట్లేదా? పిల్లలు చెప్పింది నిజమే. కమల వదినే వాళ్ళని బయటకు తీసుకువెళ్ళింది. నేను తీసుకువెళ్ళమని చెప్తేనే తీసుకువెళ్ళింది. దట్స్ మై ప్లాన్. వదినా, నువ్వేం ఆలోచిస్తున్నావో, ఎందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు. స్వీటీ వంశీలను సీక్రెట్గా కలుస్తున్నావు. వాళ్ళకి స్వీట్స్, స్నాక్స్ కూడా ఇస్తున్నావు కదా. ఏం టెన్షన్ పడుకోదినా. నేను ఈ విషయం ఎవరికి చెప్పను. కానీ నీ బాధ ఎవరూ అర్థం చేసుకోకున్నా నేను అర్థం చేసుకోగలను వదినా. నువ్వు పిల్లల్ని సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్ళావు. మృణాల్ని, ఏమంటున్నావు నువ్వు? అవును వదినా, స్వీటీ వంశీలను బయటకు తీసుకువెళ్ళావు. వాళ్ళకిష్టమైనవి అన్ని కొనివ్వు. నువ్వు నిజంగానే చెప్తున్నావా? నిజం వదినా. నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు. ఈ విషయం డాడ్కి చెప్పను. మన మధ్య సీక్రెట్ గా ఉంటుంది, ఓకేనా? ఇంత సడన్ గా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు మృణాల్ని. వదినా, నాకు కోపం. ఆ మాట నిజమే, కానీ పిల్లల మీద కాదు. వాళ్ళు చేసే పనుల వల్ల నేను కొంచెం కఠినంగా ప్రవర్తిస్తాను, అంతే. ప్లీజ్ వదినా, నన్ను అర్థం చేసుకోండి. మీరిలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. మీరు బావుంటేనే ఈ ఇల్లు బావుంటుంది వదినా. సరే మృణాల్ని, నేనిప్పుడే వెళ్తాను. వదినా, హా? ఒక్క నిమిషం. మీరు మీ ఫోన్ని ఇంట్లోనే పెట్టి వెళ్ళండి వదినా. ఎందుకు? ఏం లేదు వదినా. ఒకవేళ అన్నయ్య వాళ్ళు ఫోన్ చేస్తే ఏం సమాధానం చెప్తారో, అందుకే వద్దంటున్నాను. సరేలే, ఇంట్లోనే వదిలేసి వెళ్తాను. టేక్ కేర్ వదినా. మేడం, చెప్పండి మేడం. ఆ ఝాన్సీకి ఫోన్ చేయి. నేననుకున్నట్టుగానే మా వదిన పిల్లల్ని స్కూల్ నుంచి బయటకు తీసుకెళ్ళింది. ఇక నువ్వు పిల్లలు ఎక్కడున్నారో తెలియక చాలా కంగారు పడ్డట్టున్నావు. ఈ మృణాలినితో పెట్టుకుంటే కోర్టులోనే కాదు, కోర్టు బయట కూడా పరుగులు పెట్టిస్తుంది. మేడం, మీరు పొరబడుతున్నారు. నేను నిజంగానే ఫైట్ చేయదలుచుకోలేదు. ఆ వీడియో ఎప్పుడైతే నా దగ్గర... ఆపో. నాకన్నీ తెలుసు. ప్రతి క్షణం నీ ప్రతి కదలికని
గమనిస్తూనే ఉన్నాను. నీకు దొరికిన ఆ వీడియోని ఎడిట్ చేసి నువ్వు ఎలాగైనా కేసుని తప్పుదారిలోకి తీసుకువెళ్తావని నాకు తెలుసు. అందుకే నిన్ను కోర్టుకు రాకుండా చేశాను. లేదు మేడం, ఆ వీడియో చూసినప్పుడే నాకు అర్థమైంది వరప్రసాద్ గారి కారు కాదని. శర్వగాడి యాక్సిడెంట్ వీడియో నా ఫోన్లో ఉందక్క. అవునా? నిజంగా ఉందా? అవునక్క. నేను కోర్టుకు వచ్చినా కూడా ఆ వీడియోని జడ్జి గారికి చూపించి వరప్రసాద్ గారిని విడుదల చేయిద్దామనుకున్నాను. ఆపో. షేటి మాట మారుస్తున్నావు. నువ్విప్పుడు ఇలా చెప్తే నేను నమ్మాలా? నిన్ను క్షమించాలా? అది జరగదు ఝాన్సీ. అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నా భర్త మీద కేసు పెడతావు? ఎలాంటి ఆధారాలు లేకుండా నా ఇంట్లో నా ముందే నా భర్తకు సంకెళ్ళు వేసేలా చేశావు. నువ్వు ఈ కుటుంబాన్ని కష్టపెట్టాలి అనుకుంటున్నావు, కానీ ఈ మృణాలిని ఉండగా నీ ఆటలు చెల్లవు. మేడం, అసలు ఏమనుకుంటున్నావు ఈ మృణాలిని అంటే? నువ్వు ఒకటి ఆలోచించేలోపు నేను 10 ఆలోచిస్తాను. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసేలోపు నేను 100 అడుగులు ముందుకు వేస్తాను. ఆ లా బుక్ చదవడం కాదు, ఈ లాయర్ మృణాలిని చదువు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. ఏదైతేనే న్యాయం గెలిచింది. ఓ, కమలా మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు చాలా గొప్ప సహాయం చేశారు. నేను కేసు ఓడిపోవడానికి మీరు కూడా మంచి పాత్ర పోషించారు కదా. సారీ అమ్మా. సారీ ఎందుకు మేడం? నేను మీకు థ్యాంక్స్ చెప్తుంటే మీరు నాకు సారీ చెప్తున్నారేంటి? నేను కేసు ఓడిపోయినందుకు నాకేం బాధ లేదు. కాకపోతే పిల్లల్ని అడ్డు పెట్టుకుని ఇదంతా చేశారే, అదే నాకు చాలా బాధేసింది. ఇంట్లో కాస్తో కోస్తో ఇప్పుడిప్పుడే మీపై నాకు పాజిటివ్ ఒపీనియన్ కలుగుతుంది, కానీ అది రాంగ్ అని ప్రూవ్ చేశారు. మీరు కూడా అందరిలాంటి వాళ్లలాగే అనిపించారు. అమ్మా, నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దు. నిజంగా నీ కేసు గురించి నాకు గుర్తులేదు. నేనేదో పిల్లల సంతోషం కోసమని స్కూల్కి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకుని వెళ్ళాను. అంతేకాని నాకు ఇదంతా జరుగుతుందని, నిన్ను కోర్టుకి వెళ్లకుండా చేస్తారని నాకు తెలీదమ్మా. మేడం, ప్లీజ్ మేడం, ఇప్పటికే నేను చాలా విన్నాను, చాలా మోసపోయాను. ఇంకా నన్ను మభ్యపెట్టడానికి మీరు ట్రై చేయొద్దు. అమ్మా, నేను చెప్తుంది నిజం. ప్లీజ్ నన్ను నమ్ము. నమ్మితే ఎలా ఉంటుందో చూపించారు కదా. మీరంతా కలిసి నన్ను ఫోన్లు చేయాలని అనుకున్నారు, ఓకే. కానీ నేను ఆ టైంలో ఎంత పెయిన్ అనుభవించానో తెలుసా? పిల్లలు ప్రమాదంలో ఉన్నారు అనేసరికి నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఆ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. అందుకే విషయం తెలియగానే నేను చాలా ఫీల్ అయ్యాను. వద్దు మేడం, మీ మొసలి కన్నీళ్లకి ఇక్కడ కరిగిపోయేవాళ్లు ఎవరూ లేరు. చేసిన దానికి చాలా థ్యాంక్స్. అది కాదు ఝాన్సీ, నేను చెప్పేది. గౌతమ్ గారు, ఏంటండి ఇది? లగేజ్ ఎందుకు తీసుకొచ్చారు? మీ రూమే కదా, అందుకే తీసుకొచ్చాను. అది కాదండి, ఆ రోజు మృణాలిని గారు అంత గొడవ చేసి నన్ను స్టోర్ రూమ్ లోకి పంపిస్తే మీరు మళ్ళీ లోపలికి తీసుకొచ్చారు.
అప్పుడు మీరు ఇక్కడే ఉంటే కేసునేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని అత్తయ్య కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి మిమ్మల్ని బయటికి పంపించింది. కానీ ఇప్పుడు ఆ కేసే అయిపోయింది, జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. ఇంకా మీరెందుకు అక్కడ ఉండడం? అందుకే లోపలికి తీసుకొచ్చాను. ఇంతకు ముందులాగానే ఇక్కడే ఉండండి. కానీ వాళ్ళకి తెలియకుండా ఇలా చేయడం మీరేం తప్పు చేయలేదు కదండి. అది కాదండి. మీ వాళ్ళని ఒక మాట అడిగి నేను చెప్తున్నాను కదండి, మిమ్మల్ని ఎవ్వరూ క్వశ్చన్ చేయరు. పిల్లలు మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. సారీ గౌతమ్ గారు. సారీనా? ఎందుకండి? నేను మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆ కేసు నుంచి తప్పించాను. ఆ టైంలో మీరు చాలా బాధపడ్డారు. మీ కెరియర్కి అదొక బ్లాక్ మార్క్. కానీ మీరు మాత్రం అవేమీ మనసులో పెట్టుకోకుండా నాకు చాలా సపోర్ట్గా ఉంటున్నారు. బేసిక్గా మీరున్న పొజిషన్కి, మీ స్టేటస్కి ఇదే వేరే ఎవరైనా అయితే చాలా యారగెంట్గా బిహేవ్ చేసుండేవారు. కానీ మీరు అన్నీ పాజిటివ్గానే తీసుకుంటున్నారు. ఐఎమ్ రియల్లీ సారీ. ఝాన్సీ గారు, ప్లీజ్ డోంట్ ఫీల్ సారీ. మీరు ఆ టైంలో చేసింది కరెక్టే. మీ ఆలోచనలు మీకుంటాయి, మీ డౌట్స్ మీకుంటాయి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కేసు గురించి ఆలోచించే తీసుకుంటారు. అయినా మీరే కాదు, మీ ప్లేస్లో ఎవ్వరున్నా అలాగే చేస్తారు. ఇందులో మీదేం తప్పు లేదు. మీరు నన్ను సమర్థించడానికి ఇలా మాట్లాడుతున్నారని నాకు అర్థమవుతుంది. కానీ ఈ కేసు అయితే నేను ఓడిపోయాను కదా. బాబాయ్, మా పిన్ని ఓడిపోవటం నాకు నచ్చలేదు. ఓడిపోవడం తప్పు కాదు నాన్న, గెలుపు ఓటములు సహజం. గెలుపుని ఎలా అయితే యాక్సెప్ట్ చేస్తామో ఓటమిని కూడా అలాగే యాక్సెప్ట్ చేయాలి. దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. అయినా మీ పిన్ని ఓడిపోలేదు నాన్న. మీ పిన్ని ఏదైనా కేస్ టేకప్ చేస్తే గెలవడమే తప్ప ఓడిపోదు. అసలు తను కోర్టుకే రాలేదు. ఒకవేళ కోర్టుకు వచ్చుంటే కథ వేరేలా ఉండేది. లేదండి, నేను కోర్టుకు వచ్చినా కూడా వరప్రసాద్ గారు నిర్దోషి అని నిరూపించేదాన్ని. మృణాలిని గారు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన వీడియో నేను ముందే చూశాను. దాన్ని నేనే కోర్టులో ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను. ఆ వీడియో నా దగ్గర కూడా ఉంది. కావాలంటే మీరు కూడా చూడండి. ఇదిగోండి, చూడండి. యాక్చువల్గా యాక్సిడెంట్ చేసింది వేరే వ్యక్తి, కానీ నేనే వరప్రసాద్ గారు అనుకుని పొరపాటు పడ్డాను. వరప్రసాద్ గారు కార్ వాషింగ్కి ఇవ్వడం, లాయర్ భరత్ గారికి డబ్బులు ఇవ్వడం, తను కేసు క్లోజ్ చేయడం అన్ని వెంట వెంటనే జరగడం వల్ల ఖచ్చితంగా వరప్రసాద్ గారే నేరస్తుడు అని నేను అనుకున్నాను. మొత్తానికి ఎలాగైతేనే ఆయన కేసు నుంచి బయటపడ్డారు. నిజంగా న్యాయం గెలిచింది. ఐఎమ్ హ్యాపీ. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్. ఏంటండి? ఏం లేదే. మరి ఎందుకు అదోలా చూసి నవ్వారు? అదోలానా? అలా ఏం లేదే. నేను మామూలుగా క్యాజువల్గానే చూశాను. ఏం స్వీటీ, నేను మామూలుగానే చూశాను కదా. అవును, బాబాయ్ నార్మల్ గానే చూశాడు. చూసారా, నేను మామూలుగా చూస్తేనే మీకు అదోలా అనిపించింది. అంటే మీరు ఏదో ఆలోచిస్తున్నారు. ఓకే, బాయ్.
రేయ్ సోమేష్, రే మురళి, ఏంట్రా పేపర్లో మునిగిపోయినట్టున్నావు? అదేం లేదురా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమా ఎలా ఉన్నావు? బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. కూర్చోండి కూర్చోండి. హాయ్ అంకుల్, బాగున్నారా? సూపర్ బాబు, నువ్వెలా ఉన్నావు? ఫైన్ అంకుల్. ఏంట్రా సడన్ గా ఫోన్ చేసి అర్జెంటుగా కలవాలన్నావు? చేతిలో ఏంటది? పెళ్లి కార్డ్రా. అంకుల్, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? అయ్యో సారీ సారీ, జస్ట్ కిడ్డింగ్. మీ చిన్నోడు భలే జోకులేస్తాడనుకుంటా. ఏం లేదురా, మా అబ్బాయి పెళ్లి పెట్టుకున్నాం. అదేంట్రా ఇంత సడన్ గా? ఏం చేస్తాం, ఇప్పుడు అన్నీ మన చేతిలో ఉన్నాయా ఏంటి? ఇది 1985 కాదురా, 2025. మనం మన పేరెంట్స్ మాట విన్నాం కానీ మన పిల్లలు మన మాట వింటలేదు కదా. వాళ్ళకి నచ్చినట్టు ఉంటున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. మనం జస్ట్ ప్రేక్షక పాత్ర వహించాల్సిందే. అరే కనీసం నేను ఒకరిని ఇలా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ముందుగా మనతో చెప్తే ఏమవుతుందిరా? మనం ఏమన్నా వాళ్ళని కాదంటావా? వాళ్ళ ఇష్టాన్ని వద్దంటావా? నీకు నచ్చిన అమ్మాయి రాధ. ఆగు రాకేష్, గడప దాటావంటే ఈ ఇంటికి నీకు ఏ సంబంధం ఉండదు, ఎలాంటి రక్త సంబంధం ఉండదు. సర్లే అవన్నీ ఎందుకులే గాని, పెళ్లి జైపూర్లో పెట్టుకున్నావురా. అయ్యో, హైదరాబాద్లో కళ్యాణ మండపాలు దొరకలేదా? అంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా, కళ్యాణ మండపాలన్నీ బుక్ అయిపోయాయేమోనని అలా అన్నాను. అదేం లేదు బాబు, మా వాడికి అక్కడ పెళ్లి చేసుకోవాలని కోరిక, అంతే. అబ్బో, మీరంతా మీ బిజినెస్లో 1 వీక్ పక్కన పెట్టి అక్కడికి రావాలి. 1 వీకా? ఎందుకురా? ఏవో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, సంగీత్ అని, మెహందీ అని, ఇలా అన్నీ అరేంజ్ చేశాను. ఒక్కో రోజు ఒక్కో ఈవెంట్ చేసి 7వ రోజు పెళ్లి పెట్టుకున్నాంరా. వారోత్సవాలన్నమాట. అలాగే అనుకోండి. ఆ వారం రోజులు మీరు అక్కడ ఉండాల్సిందే. వారం రోజులంటే కష్టమేరా, ఇక్కడ చాలా పెండింగ్ పనులున్నాయి. ఒక పని చేస్తాం, మేం డైరెక్ట్గా పెళ్లికి వచ్చేస్తాం. ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవే కదరా, అందుకే కదా వాటిని పక్కన పెట్టి రమ్మంటుంది. ఏంటమ్మా మీరంతా సైలెంట్గా ఉంటారు? ఫ్యామిలీ ట్రిప్ అనుకుని వచ్చేయండి. ఎలాగూ ఎప్పుడు బిజినెస్లో అవి ఇవి అని స్ట్రెస్ ఫీల్ అవుతూనే ఉంటారు. ఇదొక రిలీఫ్గా ఉంటుంది, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. మాదేం లేదండి, మా డాడీ ఏ నిర్ణయం తీసుకుంటే మేము దానికి కట్టుబడి ఉంటాం. కానీ ఇప్పుడు మీ నాన్న కూడా నా మాటకే కట్టుబడి ఉండాలి. ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? ఊవన్రా. నాన్న వెళ్ళొద్దాం నాన్న, అక్కడ జంతర్ మంతర్లో స్వీట్ కచోరీ చాలా బాగుంటుందంట. సరేరా, నువ్వు ఫ్యామిలీతో వచ్చి అటాక్ చేశాక తప్పుతుందా? తప్పకుండా వస్తాం. అమ్మయ్యా ఒప్పేసుకున్నాడు. ఇంకా చూస్తావేంటి, కాడిద్దాంరా. కుటుంబ సమేతంగా అందరూ పెళ్లికి రావాలి. మీరే దగ్గరుండి పెళ్లి జరిపించాలి. అలాగేరా, మా ఇంట్లో పెళ్లిలాగే చేస్తాం పో. థ్యాంక్ యూ రా. నాకు పెద్ద బంధువర్గం ఏమి లేదురా. మంచైనా చెడైనా ముందు మా సోమేశే గుర్తొస్తాడు.
వంశీ ఆగరా నేను ఆగను వంశీ ఆగు అరే పడిపోతా. ఆగండి, పడిపోతారు. వంశీ, ఎవర్రా ఈ పిల్లలు? మొన్న నీ బర్త్డేకి వచ్చినప్పుడు లేరే. వాళ్ళు మా పెద్దబ్బాయి రాకేష్ పిల్లలండి. ఓ, మొన్న కోర్టులో కేసు నడిచింది కదా. అయినా ఏంట్రా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు కూడా న్యూస్లో చూశాకే తెలిసింది. అప్పుడే నీకు ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను, కానీ ఏదో పనిలో పడి మర్చిపోయానురా. వీళ్ళు రాకేష్ పిల్లలంటే నీ మనవళ్లే అన్నమాట. పిల్లలు ఇలా రండి. పర్లేదు రండి. నీ పేరేంటమ్మా? స్వీటీ. మరి నీ పేరు? వంశీ. ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారా? వెళ్తున్నాం. వెరీ గుడ్, బాగున్నారు. ధనంజయ్, అచ్చం నీ మనవడు మీ నాన్నగారి పోలికే. ఈ పిల్లాన్ని చూడు, అచ్చం సోమేశ్వరరావులా లేడు? వీడి ఫేస్ కట్ అచ్చం నీ ఫేస్ కట్ లానే ఉందిరా. ఈ మధ్య ఏదో యాప్ వచ్చిందంట. మనం అందులో పిల్లల ఫేస్ అప్లోడ్ చేస్తే 50 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో వస్తుందంట. అలానే ఆ యాప్లో వీడు ఫోటో అప్లోడ్ చేస్తే 50 ఇయర్స్ ఆప్షన్లో సోమేశ్వరరావు ఫేస్ వస్తుందిరా. పాప కూడా లక్షణంగా ఉంది. ధనుంజయ్, చక్కటి మనవడు మనవరాలు ఉన్నారాయా నీకు? అవును, ఈ అమ్మాయి ఎవరు? తను రాకేష్ వాళ్ళ కేర్ టేకర్, పిల్లల్ని చూసుకునే బేబీ సిట్టర్. చూసారా, ఆ ఝాన్సీకి పెద్దంతరం చిన్నంతరం లేదు. మావయ్య గారిని నేను చూడ్డానికి భయపడిపోతుంటాను. మావయ్య గారితో మాట్లాడాలంటే శివరైపోతాం. అలాంటిది ఆ ఝాన్సీ మాటకి మాట సమాధానం చెప్తుంది, మాటలు తూటాల్లో పేల్చేస్తుంది. ఇలా అయితే కష్టం. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం? అదే అర్థం కావడం లేదు. ఏదైనా ప్లాన్ ఆలోచించండి. వీళ్లను మనతో పాటు తీసుకెళ్లాలా? చెప్పండి, మనతో పాటు జైపూర్ పెళ్లికి తీసుకెళ్లాలా?